రానున్న ఎన్నికలలో కర్నూలు ఎమ్మెల్యేగా తనని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా అన్నారు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్. నగరంలోని 46వ వార్డు బుధవారపేటలో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీని గెలిపించాలని కోరారు. 40వ వార్డులో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమానికి వచ్చిన యువనేత టీజీ భరత్ కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు స్వచ్ఛందంగా ఎదురు వెళ్లి ఆయనకు స్వాగతం పలకడం విశేషం. తమ ప్రాంతంలోని సమస్యలను వారు టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ 5 ఏళ్ల పాలన చూసిన ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నగరంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సంక్షేమం, అభివృద్ధి అందాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అరికడతామని చెప్పారు. కర్నూలులో తాను గెలిచి ప్రతి ఒక్కరికి మంచి చేస్తానన్నారు. ప్రజలందరూ తప్పకుండా టీడీపీ పార్టీని గెలిపించాలని కోరారు. టీజీ భరత్ అన్న గారి భరోసా యాత్ర ప్రారంభమైంది. ఒక్కసారి ఈ భరోసా యాత్రనే చూడండి. 175 నియోజకవర్గాలలో తనకంటూ ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకొని కర్నూలుకి ఏదో చేద్దామనే దృఢమైన సంకల్పంతో ఇవాళ భరోసా యాత్రతో భరతన్న బయలుదేరారు. ఈ కర్నూలులో భరతన్న విజయం లేక టీజీ ఫ్యామిలీ విజయం లేక 10 సంవత్సరాలు గొడ్డుపోయింది కర్నూలు. అభివృద్ధి అనేది ఏ మూలాన లేకోకున్నట్ల ఏ మూల చూసినా దోమలు, ఈ శానిటేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత పబ్లిక్కి న్యూసెన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా కర్నూలు అభివృద్ధి చెందిందనేది ఏ మూల కూడా లేదు. సో ఒక్కసారి భరతన్న యాత్ర ఒకసారి చూడండి. ఆయన అడుగుల్లో భవిత కనపడుతుంది, ఆయన మాటల్లో భరోసా కనపడుతుంది, ఆయన చూపుల్లో విజన్ కనపడుతుంది. కర్నూలుకి ఆరు భద్రతలు తీసుకొచ్చి 6 తన ముఖ్యమైన అంశాలని తన మేనిఫెస్టోలో పెట్టుకొని రేపు పొద్దున స్త్రీలకు భద్రత అనుకోండి, ఇండస్ట్రీస్ ఉద్యోగాలు అనుకోండి, స్మార్ట్ సిటీ అనుకోండి, ఇంకా 3 అంశాలు పెట్టేసేసి 175 ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా పార్టీ ఇచ్చే మేనిఫెస్టో ముందుకెళ్తారు. కానీ 175 నియోజకవర్గాలలో ఏకైక ఎమ్మెల్యే తనకంటూ ఒక మేనిఫెస్టో పెట్టుకొని ముందుకెళ్తున్న ఏకైక ఎమ్మెల్యే. ఇలాంటి నాయకుడిని కర్నూలు ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే మేల్కోండి. ఇలాంటి విజన్ ఉన్న లీడర్ని మీరు ఎంచుకోవాలి. గుడ్ ఈవినింగ్, నమస్కారం అమ్మా. మే 13న ఎలక్షన్స్ ఉంది. 5 ఏళ్ల జీవితం అమ్మా, మీకు కూడా 5 ఏళ్ల జీవితము. సో ఓటేసే ముందు ఒక 10 నిమిషాలు ఆలోచించండి. ఎవరు చేసేవాళ్ళు, ఎవరు చేయగలుగుతారు, అభివృద్ధి ఎవరు చేయగలుగుతారు, సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఇచ్చినది కరెక్ట్గా అరువులకు వచ్చేలాగా ఎవరు చేయగలుగుతారు అనే నాయకునికి వెయ్యాలమ్మా. ఏమ్మా ఓటేస్తారా? మీకే తల్లి ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా. తర్వాత జెన్యున్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇక్కడే వచ్చినప్పుడే ఒకరిని కలిసిన, ఎమోషనల్ గా చెప్పేదానికన్నా ప్రాబ్లమ్స్ ఎవరు ఎట్లా ఏం చేయగలుగుతారు అనేది వివరణ ఇవ్వాలా. ఎప్పుడైనా కానీ జనాలు పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే డెమోక్రసీ అనేది కరెక్టే, అడగాల, క్వశ్చన్ చేయాలా. బట్ పవర్లో లేదు. మేము పవర్లో ఉంటే ఏమన్నా సాధించగలుగుతాం, ఏమన్నా చేయగలుగుతాము.